హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఏపీ డిప్యూటీ సీఎం ప్రజెంట్ మంగళగిరికి వెళ్ళాలనే ఆలోచనలో అయితే ఉన్నారట. దానికి గల కారణాలు ఏమిటి అంటే, ఆయనకి మంగళగిరిలో ఉన్న ఏదైతే నివాసం ఉందో దాన్ని ఆయన ఆఫీస్గా మార్చాలనుకుంటున్నారు. ఇక ప్రజలకి సంబంధించి దాన్నైతే ఆయన ఆఫీస్గా మార్చాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని నాకు ఆఫీస్గానే కేటాయించండి, అదేవిధంగా విజయవాడలో నాకు ఏదైతే ఆఫీస్ ఇచ్చారో దాన్ని, ఆ కార్యాలయాన్ని మొత్తం మీరే తీసుకొని అందులో ఉన్న ఫర్నిచర్ ఆ మిగతావన్నీ ఉల్టా తీసేసుకోండి అని చెప్పేసి అటు సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అటు పిఠాపురంలో ఆయన ఒక 3.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు అయితే కొంత ల్యాండ్ను తీసుకొని 2 ఎకరాలు మొత్తం అటు ప్రజలకు వచ్చి అక్కడ సమస్యలు చెప్పుకునే విధంగా అయితే ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మంగళగిరిలో ఆయన వెళ్ళి అక్కడున్న నివాసానికి సంబంధించి అక్కడి నుంచి ఆయన పనులు అదేవిధంగా విధులన్నీ నిర్వహించే విధంగా అయితే ఆయన ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన అయితే ఒక లేఖ రాయడం జరిగింది. వాస్తవానికి ఈ క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. నిజానికి ఈ ఏదైతే మంగళగిరి క్యాంప్ ఆఫీస్ ఉందో దానికి కొంచెం నెగిటివ్ ఇంపాక్టే ఉంది అని చెప్పొచ్చు. ఇక ఎవరు వెళ్ళినా కూడా ఏదో ఒకటి సమస్య వస్తుంది అనే విధంగా అయితే పేరుంది. ఇక ఇందులో గతంలో ఉన్న మంత్రులు ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అనే విధంగా కూడా ఒక సెంటిమెంట్ ఉంది. మరి ఆయన అక్కడికి వెళ్ళడం కరెక్ట్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన కరెక్ట్ చేశారా లేదా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇక వీరిలో కొంతమంది అయితే అసలు రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఎన్నోసార్లు నెలకొంది. మరి అలాంటి నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీస్కి సంబంధించి ప్రతి ఒక్కటి జనాల దగ్గరికి వెళ్ళాల్సిన అన్నీ కూడా అక్కడి నుంచే ఎందుకు చేయాలనుకుంటున్నారు? వీరిలో టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరంతా తమ హయంలో ఆఫీసుని నివాసంగా మార్చుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి వెయిట్ చేసి చూడాలా ఆయన నిజంగా అక్కడికి వెళ్ళబోతున్నారా లేదా అనేది.